బాగుండండి. మీ ఫ్యాన్స్ అందరికి మళ్ళీ 1000 దరువై. లేదండి, అవును, చాలా చాలా రోజులైంది. Yeah. అవును, మీరు నేను కలిసి కూడా చాలా ఇయర్స్ అయింది. అవును, ఫస్ట్ ఇంటర్వ్యూ 2017, తర్వాత మళ్ళీ ఇప్పుడే. అవును, నాకు బాగా గుర్తుంది. అప్పుడు కూడా ఐటమ్ లో చాలా మంది యాంకర్స్ ఉన్నారు. మీరు అడిగారంట హర్షిని ఇంటర్వ్యూ చేస్తారు అవును, నిజంగా అంటే యు ఆర్ ద ఫస్ట్ వన్ అనమాట. అలా స్పెసిఫిక్ గా అడిగిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓ నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అనిపించింది ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా ఉన్నారు కదండి. అది ఫస్ట్ టైం అలా అడగడం అంటే ఐ ఫెల్ట్ లైక్ అంటే ఓకే నేను ఏదైనా నా వర్క్ బాగా చేస్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనమాట ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా యాంకర్ని బట్టే బేస్ ఉంటుంది చాలా వరకు కదండి. సో మీరు అడిగే క్వశ్చన్స్ వల్ల నాకు తెలిసి ప్రమోట్ అవుతుంది బాగా. ఇండస్ట్రీలో నార్మల్ గా 1 year 2 years ఉంటేనే చాలా మంది కామెంట్ చేస్తారు. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే కామెంట్ చేస్తారు, ఇండస్ట్రీలో లేదా ఇక్కడ గాసిప్ లేదా ఇక్కడ చీటింగ్ ఎక్కువ ఉంటుంది, మనుషులు గర్వం ఎక్కువ అని వాళ్ళు ఉంటేనే దాని గురించి కామెంట్ చేసేవాళ్ళు. మీరు ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నారు, అసలు మార్పు లేదు, అసలు యాటిట్యూడ్లో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు. ఎలా మెయింటైన్ చేయగలరు అలా? నిజంగా మెయింటైన్ చేయాలి. అంటే కొన్ని మనకి అంటే చిన్నప్పటి నుంచి నేర్పుతారు, అదొకటి అమ్మ నాన్న బట్టి, లేకపోతే మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. సో 2 అలవాటు చేసుకున్నాను. అంటే బేసిక్గా అలవాటు చేసుకున్నాను కొన్ని. సో మన నేచర్ ఉండొచ్చు, కాకపోతే కొన్ని అలవాటు చేసుకోవాలి. 2 ఉన్నాయి నా దాంట్లో. అందుకే అంటే ఇంకొకటి అండి, ఇండస్ట్రీలో అదే ఎక్కడ కూడా చిన్న యాటిట్యూడ్ ఎప్పుడు ఫస్ట్ అదే నెంబర్ 1 ఏంటంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సెకండ్ థింగ్, ఫస్ట్ మాత్రం యాటిట్యూడ్. బట్ టాలెంట్ వల్ల మనకి ఆఫర్స్ వస్తాయి, బట్ యాటిట్యూడ్ వల్ల ఇంకా రావు. సో టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయరు, యాటిట్యూడ్ కానీ మన బిహేవియర్ కానీ కరెక్ట్ లేకపోతే అది ఎక్కడైనా సరే. 143 తర్వాత టాప్ హీరోగా అంటే మీ యాక్టింగ్ నుంచి చాలా మంది ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యారు. అండ్ అప్పటికి మీ ఫ్యామిలీ నుండి మీ బ్రదర్ ఉన్నారు. అందరు ఇద్దరు పీక్ లో ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కడా ఇది లేదా, ఇప్పుడు మన చేతిలో ఉంది ఆల్మోస్ట్ అంతా, మనం చేయొచ్చు ఏదనుకుంటే. నెక్స్ట్ సినిమాలు కావాలంటే నా చేతిలోనే ఉంటాయి, మా అన్నే డైరెక్టర్. ఇక్కడ డిస్టర్బ్ చేయలేదా మీ యాటిట్యూడ్ని? లేదండి. అంటే ఇంకోటి, అన్నయ్యనే అలా ఉండడు బేసిక్గా. అన్నయ్య బిహేవియర్లో కూడా ఎప్పుడు నీట్గా ఉంటారు. ఆయన అలా లేనప్పుడు మనం ఎందుకు అలా ఉంటాం? ఓకే. అంటే మా ఫ్యామిలీ కొంచెం అలానే ఉంటుందండి, చిన్నప్పటి నుంచి అలా నేర్పుకుంటారు బహుశా. మరి లగ్జరీస్ చూసి సక్సెస్ చూసి నాకెందుకు అది ఏదో ఒక సాధించిన ఫీలింగ్ లో నుంచి వచ్చి కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేదా? రాలేదండి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా నా గురించి నేను కొంచెం అంటే అనలైజ్ చేసుకుంటాను. అది నాకు తెలుసు. సో మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏంటి అన్నది దాన్ని బట్టే కదా మనకు తెలుస్తూ ఉంటుంది. సో నేను మోస్ట్లీ నా గురించి నాకు బాగా తెలుసండి. సో అందుకే దానికి యాటిట్యూడ్లో లేకపోతే బిహేవియర్లో అలాంటివి నన్ను అంటే మీరు అన్నారు కదా, నాకెందుకు అవి రాలే. అండ్ కమింగ్ టు యువర్ యాక్టింగ్, 143 నుంచి దగ్గర నుండి తీసుకుంటే మీ యాక్టింగ్కి అంటే సపరేట్ లెవెల్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ పెక్యులియర్ అంటే ఆ హైపర్నెస్ కానీ అదంతా ఎక్కడ అంటే ఎలా ఇన్స్ట్రక్షన్స్, పూరి గారి ఇన్స్ట్రక్షన్సా లేకపోతే మీరు డెవలప్ చేసుకున్నారా లేకపోతే క్యారెక్టర్స్ అలా పడ్డాయా? అంటే నా నేచరే అలా ఉంటుందండి. అన్నయ్యని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అలానే ఉంటాయి. అంటే హీరో ఎలా ఉంటాడో ఆయన మాట్లాడే విధానం కూడా అలానే ఉంటుంది. నాకు కూడా నేను అలాంటున్నా అంటే అండి బిహేవియర్ అంటే స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొంచెం హైపరే ఉంటుంది నాది. ఏమో మరి నాకు అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కదండి. బట్ మోస్ట్లీ నేను కొంచెం లెవెల్ పెంచుతాను. సో అది నాకు తెలీదు, మరి అది నాకు లోపల ఉందో లేకపోతే నేను అలవాటు చేసుకున్నా నాకు తెలియలేదు. ఓకే. బట్ నాకు 143 ఫస్ట్ అన్నయ్య దాన్ని వీడికి ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా వీడిని స్క్రీన్ మీద చూపించాలి అని ఫస్ట్ మాత్రం అన్నయ్య నన్ను ప్రజెంట్ చేయడం వల్ల అది పట్టుకుని వెళ్ళాను. సో 143లో అందుకే క్యారెక్టర్ చాలా హైపర్ ఉంటాడు. అవును. సో నాకు అది దగ్గరగా ఉంది. అన్నయ్య కూడా ఒకటి క్రియేట్ చేశాడు, దానివల్ల నాకు అది పట్టుకున్నాను. ఇంకా 143 అసలు ఒప్పుకోవడానికి, అన్నయ్య డైరెక్ట్ చేయడానికి అంటే ఇంట్లో ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే 143 కరెక్ట్గా టైంకి వచ్చి అలా జరిగిందా, లేకపోతే 143 స్క్రిప్ట్ వచ్చి దీనికి సాయిరామ్ శంకర్ అయితే సెట్ అవుతాడు కాబట్టి పెట్టాడు, అది ఎలా జరిగింది అసలు? లేదండి, అనుకొని చేసింది. అంటే
ఇడియట్లో నాకు ఫస్ట్ అసలు అసలు ఈ కథ ఏంటి అనేది ఫస్ట్ ఒక వేషం ఇచ్చారు. మా నాన్నకి చేయాలని, హీరోయిన్ చేయాలని, అన్నయ్యకి కూడా అదే. అందుకు అసలు ఈడియట్లో ఎలా ఉంటుంది అని నాకు చిన్న అలవాటు చేశారు. తర్వాత సత్యనంద గారి దగ్గరికి అన్నయ్య పంపించాడు. తర్వాత 143 అన్న కథ ఆయన దగ్గర అంటే నా గురించి రాశాడు. నాకు తెలిసి అర్థమైపోయిందండి. థాట్ ఉండొచ్చు, మళ్ళీ నాకు తగ్గట్టు ఆయన మార్చి ఉండొచ్చు. సో నా తర్వాత అది నా వల్లనే జరిగింది 143. ఓకే, మిమ్మల్ని అనుకున్న తర్వాత కథ పుట్టింది ఉండొచ్చు బహుశా, లేదా ఆల్రెడీ కథ ఉన్న కథని నాకు అడాప్ట్ చేయొచ్చు, అది తెలియదు. కానీ బట్ నన్ను అనుకున్నాడు హీరోయిన్ చేద్దామని అనుకున్న తర్వాతే 143 చేశారు. ఓకే, బట్ చాలా మందికి ఈ మధ్య కొంతమందికి తెలిసింది, బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీరు పూరి గారే అని అనుకుంటారు, కానీ మీకు ఇంకో బ్రదర్ ఉన్నారని ఇక్కడ ఒకసారి దాని గురించి చెప్పండి. ఉమాశంకర్ గణేష్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే, వైసీపీ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ ఉంది, వైజాగ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయింది, దానికి ఎమ్మెల్యే. సో ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండేవాడు, అన్నయ్యతో పాటు ఉండేవాడు నేను రాకముందు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ సెట్ అవ్వక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళిన తర్వాత అప్పుడు ఏజ్ కూడా 19 or 20 ఉండుంటుంది బహుశా, అంతే ఉంటుంది గణేష్ గారికి. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఊళ్ళో. అప్పుడు మా ఫాదరు పక్కన మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు నువ్వు నిలబెడదాం అంటే ఆటోమేటిక్గా అక్కడ నిలబెట్టారు. 20 yearsకి 20 or 21 ఎంత అయింది, అంతే ఉంది ఏజ్. సో సర్పంచ్గా నిలబడ్డాడు, గెలిచాడు. సో అక్కడి నుంచి కంటిన్యూ. అంటే మీ ఫాదర్ నిలబడాలని అలా ఏం ఆలోచన లేదా? అన్న ఫాదర్ మున్సిపల్ గవర్నమెంట్ జాబ్. సో ఆయన నాట్ ఎలిజిబుల్ గవర్నమెంట్ జాబ్ అది. సో ఆయనకి మామూలుగానే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి మన వైపు నుంచి ఒక్కరి కావాలి అనుకున్నప్పుడు మా గణేష్ నిలబెట్టారు. అప్పుడు సర్పంచ్ అయిపోయాడు. సర్పంచ్ నుంచి తెలియకుండానే అందులో స్టార్ట్ చేశాడు. సో అంటే కనీసం ఒక 15 years తర్వాత అంత స్ట్రగుల్ అయితే కానీ ఇప్పుడు ఈ పొజిషన్కి రాలేదు. అంతే కదా, పాలిటిక్స్ 15 years మినిమం జరిగింది. అంటే ఒక అన్న పాలిటిక్స్ లో అంటే నాకు తెలిసి ఇండియాలో 2 greatest professions, అంటే నో అఫెన్స్ టు ద అదర్, కరెక్ట్ 2 highly influential professions ఏంటి అంటే ఒకటి సినిమాలు, ఇంకొకటి పాలిటిక్స్. ఈ ఒక అన్న పాలిటిక్స్, ఒక అన్న సినిమాలు. అంటే అవేడేస్ అంటే మీకు ఏమనిపిస్తుంటది? మన ఇంట్లో కావాల్సినంత ఏ ప్రొఫెషన్స్ కావాలో హై ప్రొఫెషన్స్ 2 ఉన్నాయి అంటే అన్నయ్య వల్ల ఇది జరిగిందిలేండి. ఇప్పుడు అన్నయ్య ఫస్ట్ ఇక్కడ సెటిల్ అవ్వడం వల్లే గణేష్కి ఆఫర్ వచ్చింది. అంటే ఫ్యామిలీని బట్టి ఆఫర్స్ వస్తాయి కదండి ఇప్పుడు కూడా పాలిటిక్స్లో. ఎవరు వెనక ఏంటి, ఈ ఫ్యామిలీ ఏంటి అన్నది ఒకసారి మనకు సర్వే తర్వాతే ఆఫర్స్ వస్తాయి. సో అన్నయ్య వల్లనే గణేష్కి ఆఫర్ వచ్చింది. అన్నయ్య వల్ల నేను కూడా హీరో అయ్యాను, అంతే కదండి. బేసిక్గా ఫస్ట్ ఆయన క్రియేట్ చేశాడు. ఓకే, అండ్ వేలో ట్రైలర్ చూశాను. ట్రైలర్లో మీ స్టైల్ మీకుంటూనే ఎక్కడో కొంచెం సటిల్డ్ అండ్ సోబర్నెస్ కూడా కనిపించింది. అంటే ఏది మీరు ట్యూన్ చేసుకున్నారా అలాగా, లేకపోతే డైరెక్టర్ మెచ్యూర్ లెవెల్ వచ్చి ఉంటుంది? ఏం చేయగలది యాక్టింగ్లో మనకు తేడా వస్తుంది. సో కొంచెం నేర్చుకుంటాం. ఇంతకుముందు కన్ఫ్యూజన్ ఉంటుంది, వెంటనే రాదండి. నేను అనుకోవడం ఏంటంటే యాక్టర్ మెచ్యూరిటీ లెవెల్ రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఇన్వాల్వ్ అవ్వడానికి ఓకే, ఇవాల్వ్ అవ్వడానికి ఓకే. బట్ దీన్ని చాలా కాన్ఫిడెంట్గా మెచ్యూర్డ్గా చెప్పాలి అనుకున్నది మనకు కొంచెం మెచ్యూరిటీ వస్తేనే, అది కూడా ఏజ్ వస్తుంటేనే మారుతూ ఉంటుంది. సో మనకి చేస్తుండగా నాకు తెలిసి మీరు అన్నట్టు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ప్రీవియస్ ఫిలిమ్స్కి నాకు డిఫరెన్స్ నాకు కూడా అనిపించింది ఏంటంటే సెటిల్డ్గా ఉంది నాకు. అలానే మీ టచ్ ఏం పోలేదు బట్ ఎంత ఉండాలో అంతుంది. చిన్న అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ మారింది, నాకు అర్థం అవుతుందండి. అంటే చూసి చెప్పడం అన్నది ఉంటుంది చూసారా, అంటే చాలా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే చిన్న మనకి దాంట్లో ప్రాక్టికల్గా కొంచెం మనం మెచ్యూర్డ్ లెవెల్కి వస్తేనే వస్తుంది. నాకు ఓకే ఈ సినిమాతో ఓకే అది ఏదో కొంచెం తేడాగా అంటే డెవలప్ అయ్యానే అని నాకు అనిపించిందండి. లేదు అది ఉంది ఈ సినిమాలో. యాజ్ అన్ యాక్టర్ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది? మీ సంగతే చెప్పండి. నిజంగా అండి, అందరూ గ్యాప్ అని అంటున్నారు. నిజంగానే స్క్రీన్ మీద నేను కనిపించి చాలా 5-6 years అయిపోయింది. సో గ్యాప్ ఉంది. బట్ నేను ఆ ఇయర్స్ అంతా నేను షూటింగ్లోనే ఉన్నా.
షూటింగ్స్ జరుగుతున్నాయి, మధ్యలో కరోనా వచ్చింది, 6 months ఆపాం, మళ్ళీ సెకండ్ వచ్చింది, మళ్ళీ 6 months ఆపాం. వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు దీంతో పాటు parallel గా 2 projects రెడీ టు రిలీజ్ అండి. అది అవి కూడా రిలీజ్కి రెడీ ఉన్నాయి. సో వన్స్ ఇది కొంచెం టేక్ ఆఫ్ అయిపోయి మినిమం సినిమా అవుతుంది ఇదండి, అయిన వెంటనే ఆ 2 కూడా వచ్చేస్తాయి. బట్ ఎంత గ్యాప్ రాకూడదు. ఆ 3 films కూడా రావడానికి ప్రాక్టికల్గా పక్కన పెడితే అండి, నేచర్ కూడా అంటే ఈ కోవిడ్, కరోనా ఇవన్నీ రావడం వల్ల గ్యాప్లో జరిగింది. బట్ నేను స్క్రీన్ మీద కనిపించి ఇన్ని ఇయర్స్ పట్టింది. బట్ ఎంత అయినా సరే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అంటే నేను బేసిక్గా కొంచెం ఏదైనా లైట్గా తీసుకుంటాను. సో మనకి ఏంటంటే ఓకే ఈ సినిమా ఉంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈ కథ బాగుంటుంది, ఈ కథ బాగుంటుంది, రిలీజ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అన్నది నేను ఫిక్స్ అయిపోతాను. సో ఈ గ్యాప్లో అది కాకుండా నా పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఏం చేసేవారు అన్నది చాలా ఉంటుంది. బట్ ఈ 5 yearsలో నేను నాకు నచ్చిన పని ఒకటి చేసుకున్నాను. అంటే నేను నేర్చుకున్న జాబ్ ఏంటంటే ఫస్ట్ అన్నదే అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అని నాకు అలవాటు బాగా. బట్ అదొకటి నన్ను ఎంగేజ్ చేసింది. మీరు స్క్రిప్ట్ రాసారా ఈ గ్యాప్లో? ఏదో ఒకటి నడిచిందండి. ఇప్పుడు మాట్లాడలేం, ఎందుకంటే ఇది ఏం చేశాను అన్నది రేపు పొద్దున్న అది నేను మెటీరియలైజ్ అయితే అది దాని గురించి చెప్పొచ్చు. ఇది నేను అప్పుడు చెప్పేశారు ఆల్రెడీ కదండి. నేను ఎంగేజ్ అయ్యే ఉన్నాను, బట్ షూటింగ్లో చాలా గ్యాప్స్తో చేశాను. బట్ నా వర్క్తో చిన్న ఎంగేజ్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను. ఓకే మనకి ఎంత టైం పడుతుంది, బట్ ఎంత టైం పట్టినా మనం కొడతాం. ఈ రెండు నేను ఫిక్స్. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం అంటే దాని గురించి ఆలోచించి అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అన్న టెన్షన్ తీసుకోలేదు. అసలు రాదు నేను ఆ థాటే రానవును. అంటే బేసిక్గా నేను అంటే థాట్ని కట్ చేస్తాను. రానవును అసలు కంటిన్యూ చేయరా, అసలు రాదు అసలు నా దగ్గరికి. అంటే మనకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఆ థాట్ మనకు వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తుంది అనేలోపు దాన్ని రానవును ఇక్కడికి. కానీ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోనే మీకు ఎక్స్పోజర్ వచ్చింది, లైఫ్ని చూసింది అని కూడా చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడే ఉన్నప్పుడు, ఇక్కడే చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే ఉంటారు. మరి బయటికి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నప్పుడు వేరే వాళ్ళకైనా ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతారేమో, కానీ యాక్టర్ మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ ఏంటి, అంతే కదండి. బట్ అంటే మీరు ఆ థాట్ ని కట్ చేసిన ఈ జనాలు వచ్చి గుర్తు చేస్తున్నప్పుడు అది కోపప్ చేయడం కష్టం. అదే అంటున్నాను వాళ్ళనే డీల్ చేయాలండి ఫస్ట్, అంతే కదండి. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ మనం తీసుకోలేనప్పుడు అక్కర్లేదు కదా. వాళ్ళు వేసే క్వశ్చన్ ఓకే ఎప్పుడు హిట్ కొడతావు అంటే వస్తుంది, ఎందుకు రాదు, వచ్చింది కదా వస్తుంది, అంతే. సో వాళ్ళేసే క్వశ్చన్ ని మనం ఆన్సర్ చెప్పి మనం ఊరుకుంటే సరిపోద్ది. బట్ మీరు కానీ మీ బ్రదర్ కానీ ఎక్కడ ఈ బ్లఫింగ్ ఉండదు, ఇమేజ్ మెయింటెనెన్స్ అని ఆ కృషి అదే కనిపించదు. నేను ఇమేజ్ ఇట్లా మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని దాచిపెడదాం అన్నది. ఎందుకు అలాగా అంటే మీరు భయపడరా అసలు? కాదండి, నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు నాకు పొలిటీషియన్స్ వీళ్ళందరూ పబ్లిక్ మనం దాచినా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది. మనం ఏం దాచినా ఇటు దాస్తున్నాడు అని అర్థం అవుతూ ఉంటుంది. ఆడియన్స్కి తెలుసు, బట్ మనం చెప్పే విధానం కూడా పట్టేస్తారు, అంతే అండి. బేసిక్గా అదే మీరు అన్నట్టు ఏది ఉందో అది అసలు ఉంటుంది. కొంతవరకు మీ అన్నలే మీ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా ఉంటుందండి. ఆయన అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక వర్డ్ చెప్తాడు అంతే, దాన్ని మనం పట్టుకోవాలి. ఎక్కువ రుద్దడు, నువ్వు ఇలా ఉండు ఇలా ఇది ఉండదు. ఒకే ఒక వర్డ్ ఏదో చెప్తాడు, దాన్ని పట్టుకోవాలి. ఇద్దరు అన్నలు అంతేనా? అంటే మీ ఇద్దరం చాలా క్లోజ్ ఉంటాం. ఎవరు? గణేష్ మీరు? అన్నయ్యతో ఎలా క్లోజ్ ఉంటాం అంటే ఆయన మేము ఫాదర్లా చూస్తాం, ఆయనలో ఉండదు, మళ్ళా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన్ని మేము మా ఫాదర్ లాగే ఆయన, బట్ ఆ రెస్పెక్టే ఉంటుంది. మీ ఇద్దరం గణేష్ నేను ఒరే అనుకుంటాం, ఆయన్ని అన్నయ్య అంటాం. సో ఆయన కూడా మాతో చాలా అంటే మాకు ఇన్స్పిరేషన్ డెఫినెట్గా. బట్ ఇద్దరు అన్నలు ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి. వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిందో లేదో మాకు తెలియదు, బట్ బయట చూసిందని బట్టి వాళ్ళ డౌన్లు చూసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అయినా తగ్గిందా? అంటే లేదండి. అంటే ఇప్పుడు అన్నయ్యది కానీ లేకపోతే లాస్ట్ మా రెండో గణేష్
లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఓడిపోయాడు. ఫస్ట్ టైం పోటీ చేశాడు, ఫస్ట్ టైం ఓడిపోయాడు ఎమ్మెల్యే. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెగ్గాడు. 23,000 ఓట్స్తో గెలిచారు. అంటే మా ముగ్గురు మధ్య ఎలా ఉంటుందంటే, ఓకే ఇప్పుడు ఎలక్షన్స్లో అన్నయ్య వచ్చాడు, నేను వెళ్ళాం, సో అందరం కలిసి పనిచేసాం. ఇప్పుడు అన్నయ్య విషయంలో ఏంటంటే అన్నయ్య అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఆయనకి సపోర్టివ్గా ఉండడం అంటే ఏముండదండి, ఆయన సపోర్టు ఎప్పుడు కూడా. సో పెద్దగా ఏముండదు. బట్ గణేష్కి ఎలా ఉంటుందంటే కొంచెం చాలా అంటే ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ నెగ్గాలని ఇంకో 5 years దాని మీద పనిచేయడం అంటే జోక్ కాదు. సో ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇంకొకరు సపోర్ట్ కావాలి, ఇంకొకరి దగ్గర నుంచి మనకి ఇది కావాలి అన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, అన్నయ్య కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఫ్యామిలీ ఉంది కాబట్టి అదే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్కి అదే, అంటే కొంచెం మనకు సపోర్టు దొరికేది మాత్రం అదే. సో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అన్నది ఫిక్స్ అయ్యాం మేము లైఫ్లో, అంతే. అది రియలైజ్ అది రియలైజ్ కామన్. లేకపోతే ఇన్ని ఇయర్స్ నేను కూడా అంటే ఇంత గ్యాప్, ఇంత ఇన్ని ఇయర్స్ నేను దాని మీద ఉండలేను. మనకు వస్తుంది అన్నది నాకు పెట్టుకున్నాను, అంతే. వస్తుంది, రాదని థాట్ ఉండదు, వస్తుంది. అది ఎప్పుడు అన్నది కూడా వద్దు, వస్తుంది, అంతే. వస్తుంది, మనం పని చేద్దాం, అదే మేనిఫెస్టేషన్. అంతే కదండి. మనం పని చేద్దాం, పని చేయకపోతే రాదు కదా, మనం పని చేద్దాం, వస్తుంది. ఓకే. మీ విషయంలో ఇందాక అడిగినట్టు ఎవరు నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నప్పుడు ఎలా మీరు కట్ చేశారు, అలాగే లైగర్ విషయం వచ్చినప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఫేస్బుక్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏమైంది నీకు అన్న మాటలు అయితే మాట్లాడారు. అంటే చూసే వాళ్ళందరికీ కూడా ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, ఒక ఫ్లాప్ ఓకే, ఫేస్బుక్ దాకా వచ్చేసి పబ్లిక్గా ఆయన ఇన్స్పైరింగ్గా తీసుకున్న వాళ్ళు, ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళే ఎందుకు ఇలా అయిపోయావు అన్న క్వశ్చన్స్ వచ్చి, అప్పుడు మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఫ్యామిలీ కాబట్టి ఆయన ఎలా డీల్ చేశారు అసలు అవంతా? ఒకసారి ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమాతోటే ఆయన సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా. దీనికి ముందు ఇస్మార్ట్ శంకర్ కానీ, దానికి ముందు టెంపర్ కానీ, దానికి ముందు పోక్రి కానీ, అవన్నీ పోక్రికి ముందు అన్ని గ్యాప్, టెంపర్కి ముందు గ్యాప్. సో సినిమానే మళ్ళీ సినిమా మాట్లాడుతుంది. అప్పటి వరకు ఆయన మాట్లాడడం కానీ ఏది చేయరు, మళ్ళీ సినిమా రాసుకుంటారు, మళ్ళీ సినిమా. సో సినిమాతోటి సమాధానం చెప్పగలండి. ఇలా ఇప్పుడు నిజంగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? మళ్ళీ సినిమానే సమాధానం చెప్పాలి. వాళ్ళని హ్యాపీగా ఉంచాలంటే సినిమానే మాట్లాడాలి. మనం ఎంత మాట్లాడినా అది వేస్ట్. కమింగ్ టు 1000 దరువై, ఇన్ని రోజులు షూట్ చేశారు, ఎప్పుడు షూట్ చేశారు అసలు మాకు తెలియకుండా డైరెక్ట్ సినిమాతో వచ్చేసి ఇదిగో 15th రిలీజ్ అంటున్నారు. ఒకసారి ఈ సినిమా గురించి చెప్పండి. 34 daysలో చేశారండి డైరెక్టర్. అవును. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. ఓకే. 34 daysలో ఫినిష్ అయిపోయింది. గ్యాప్ తోట ఒకటే స్ట్రెచ్ అండి, ఒకటే స్ట్రెచ్. మధ్యలో మేము ఒక సాంగ్కి వెళ్ళాం, అది గ్యాప్. మధ్యలో ఒక 2 days చేసాం, అది గ్యాప్. సో తప్ప మ్యాక్సిమం 29 days కొట్టేసామండి. ఏంటి అంత కాన్ఫిడెంట్? స్టోరీ మీద కాన్ఫిడెంట్? అవునండి, స్టోరీ బేసిక్గా స్టోరీ అంటే డైరెక్టర్ తీసుకున్న స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ గారి ఎంకరేజ్మెంట్, ఈ రెండు సెట్ అయితే అది 34 daysలో చేయడం జరిగింది. బేసిక్గా అంటే నాకు ఈ 1000 దరువై అన్న సినిమా నాకు ఒక 1/2 hourలో కథ చెప్పారు. బట్ నాకు అర్థమైంది, ఈ ఫ్లేవర్ కదా మనకు కావాల్సింది. ఓకే, ఫుల్లీ ఎంటర్టైనర్, కామెడీ. అయితే మనం ఒక చిన్న విషయం చెప్తున్నాం అంటే ఒక సినిమాకి పర్పస్ ఒకటి ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేసేవచ్చు, వదిలేయచ్చు. బట్ ఇందులో ఒక సినిమాకి అంటే బయటకు వస్తే ఓకే ఈ సినిమా రెగ్యులర్ కాదు, రెగ్యులర్ అయినా సరే ఏదో డిస్కస్ చేశారని అది వస్తుంది. సో అలాంటి సినిమా నాకు ఉపయోగం అని చెప్పి నేను 1/2 hourలో ఆయన చెప్పే విధానాన్ని బట్టి నేను చేద్దాం సార్ అని రెడీ అయిపోయాను. సో ఆ తర్వాత డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు సెట్ అయిన తర్వాత లొకేషన్స్కి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్ ఎలా చేసేవారంటే అక్కడే షార్ట్ డివిజన్ చేసుకొని షూటింగ్కి 15 days తర్వాత వెళ్ళాం. సో అలా హోంవర్క్ చేశారు. దానివల్ల ఆర్టిస్టులు కూడా అందరు కోఆపరేట్ చేయడం వల్ల 34 daysలో కమర్షియల్ ఫిల్మ్ అంటే మీరు 4 ఫైట్లు ఉంటాయి, 4 సాంగ్లు ఉంటాయి. సో ఆర్టిస్టులు అందరూ పెద్ద వాళ్ళు ఉన్నారండి. సో అదంతా ప్లానింగ్తో ఆయన చేయడం జరిగింది. ఓకే.
సినిమా సక్సెస్ అనేది ఇప్పటిదాకా ఎవరు క్రాక్ చేయలేని ఫార్ములా. మొన్న కూడా ఎవరో అంటున్నారు సినిమా సక్సెస్ అవుతుంది అని, ఏదైనా ఫార్ములా ఉంటే చెప్పండి నేను అట్లాగే తీస్తాను, సినిమా అనేది నమ్మి తీస్తాము అనేది. ఇస్ దర్ ఎనీ పాయింట్, అంటే ఈ స్టోరీలో మీరు కమర్షియల్ అన్నారు కాబట్టి కొంతవరకు మాకు అవగాహన వచ్చింది, ఒక్క పాయింట్ దట్ ఓకే ఇది చాలు జనాల్లోకి వెళ్ళిపోద్ది అనిపించిన పాయింట్? నిజంగానే ఇందులో పాయింట్ ఉందండి. సో అది ఏం చేసామంటే ట్రైలర్ వరకు ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా అనేది ప్రొజెక్ట్ చేసాం. సో ఆ పాయింట్ని మేము డిస్కస్ చేయలేదు, కానీ పాయింట్ అందులో ఉంటుంది. ఓకే. అయితే నాకు నచ్చింది ఏంటంటే బేసిక్గా ఒక ప్రాబ్లమ్ని ఇందులో డిస్కస్ చేస్తాం అనేది నాకు నచ్చితే, నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సో ఆ పాయింట్ని చాలా పెద్ద స్కేల్లో చెప్పచ్చు, అంటే అప్పుడు శంకర్ గారు తీస్తూ ఉంటారు కదా అలా చెప్పొచ్చు. బట్ అదే పాయింట్ని ఆయన స్టైల్లో దీన్ని ఎంటర్టైన్మెంట్లో చెప్దాం అన్నది నాకు బాగా నచ్చింది. సో రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఓకే సినిమా పర్లేదురా, వన్ టైం వాచబుల్ అని వస్తుంది, ఓకే చూడొచ్చులే, నవ్వుకోవచ్చు. కాకపోతే ఓకే ఇందులో ఓకే ఇది ఇలా జరిగింది కదా, అవును అక్కడ అలా జరిగింది కదా, నాకు తెలుసు అన్నది మొదలవుతుంది, చిన్నది డిస్కషన్, అంటే మనకే అవును అది అక్కడ జరిగింది అని చిన్న ఆలోచింప చేస్తుంది, అవును కదా అని. సో అలాంటి సినిమా అండి ఇది. టైటిల్ అని కమర్షియల్ టైటిల్ అయినా సినిమాలో ఒక పాయింట్ డిస్కస్ చేస్తాం. ఓకే. సో అది లైటర్ వేలో ఉంటుంది. సినిమా కూడా ఓకే మనం చూడొచ్చు, సమ్మర్లో ఒక సినిమా చూద్దాంలే అని మాత్రం డిసప్పాయింట్ అయితే జరగదు. ఓకే, ఒకసారి చూడొచ్చు అని వస్తుంది. ఇట్స్ గ్రేట్. నార్మల్గా అందరికీ అంటే అవుట్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఏమనుకుంటారు అంటే యాక్టర్స్కి హీరోలకి ఎవరికైనా సినిమాలు ఉంటేనే డబ్బులు ఉంటాయి, సినిమాలు అయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఉండవు, వాళ్ళు ఎవరో ఒకరిని అడుగుతారు, వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతారు అని. మీరు మీ అన్న డబ్బులు అడిగారా? ఇప్పటికీ కూడా నాకు అన్నయ్య దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుందండి, ఉంది. ఓకే. నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అవ్వదు. ఇప్పుడు అన్నయ్య దగ్గర ఉన్నాయండి మా అమ్మ, రెండో అన్న, మా ఇప్పుడు ఫ్యామిలీ, ఇప్పుడు వైఫ్ సపోర్ట్ లేకుండా అసలు జరగదు. అది ఉంటుంది సపోర్ట్, అది ఏ విధంగా వస్తుంది అన్నది ఓకే అంతే కదండి. బట్ ఒక గ్యాప్లో సపోర్ట్ వస్తుంది, తీసుకోవాల్సిందే. లేకపోతే ఇప్పుడు నేను ఏదో అనుకున్నాను కదండి, దాంట్లో రీచ్ అవ్వాలని నేను. సో అది రీచ్ అవ్వాలంటే సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఉంది సపోర్ట్ ఉంది. మీరు ఫిలిమ్స్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ ఏమైనా చేస్తున్నారు? ఏది లేదండి ప్రజెంట్. ఫస్ట్ నేను అసలు ఇది కొడదాం, ఫస్ట్ ఇది కొట్టిన తర్వాత మీరు అన్నట్టు ఏదో చేయాలి. బట్ నార్మలీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏదో ఒక స్టాండర్డ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అలాంటి ఆలోచనలు ఉన్నాయా మీకు? అదేనండి, ఇప్పుడు మన దగ్గర కొంచెం డబ్బులు వస్తే ఇప్పుడు దానికి వెళ్ళచ్చు. ఇప్పుడు దానికి వెళ్ళాం అనుకోండి ఈ పని ఆగిపోద్ది. ఓకే, 100% సేవ్ చేయలేదంటారా? వచ్చిన ఖర్చు వెళ్ళిపోతుంది ఇంకే. అదే అంటున్నాను, ఈ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది సినిమా ఇండస్ట్రీ ఓపెన్ సీక్రెట్. ఓకే. దీని ముందు సినిమా దాన్ని బట్టి అర్థమైపోద్ది ఎవరి దగ్గర ఎంత ఉంది, ఎవరి దగ్గర ఏంటి అనేది తెలుస్తూ. అంతే కదండి. పొలిటీషియన్స్ మనం చెప్పలేం ఏదో ఇది ఉంది అక్కడ అది అనేది మనకి అది ప్రూవ్ అయితేనే చెప్పగలం తప్ప ఇది ప్రూవ్ అక్కర్లేదు, డైరెక్ట్ సినిమాలను బట్టి మనం చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. మీతో మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్ట్, అంటే ఎవరు మాట్లాడరు ఇలాగా. అండ్ ఇంకొకటి, సత్యం రాజేష్ గారు, సునీల్ గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కనిపిస్తారు, బట్ మీ అందరూ ఒకప్పుడు ఫ్రెండ్స్ కదా? చాలా అండి, అందుకే మనం 34 daysలో చేసాం. ఓకే. అబద్ధం చేయలేమండి. బట్ అందరూ అంటే మనం 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీయో ఇంజనీరింగో అట్లా ఎలా అంచెలంచెలుగా ఎదుగుతారో మీరందరూ కూడా ఒక చిన్న ఆర్టిస్ట్గా, అంటే అందరూ చిన్న సినిమాలు, చిన్న ఆర్టిస్ట్, తర్వాత హిట్, తర్వాత బిజియెస్ట్ ఆర్టిస్ట్, ఈ సైకిల్ అంతా మీరు మాట్లాడుకుంటారా కలిసినప్పుడు? డెఫినెట్గా అండి. ఇప్పుడు సునీల్ గారు నేను చేస్తున్నప్పుడు ఆయన స్టార్, అప్పటికే ఆయన కమెడియన్గా పెద్ద స్టార్. ఆ తర్వాత ఆయన హీరో అయ్యి తర్వాత మళ్ళీ స్టార్ అయ్యారు. ఆ తర్వాత చిన్న గ్యాప్ అయినా సరే ఇప్పుడు మొత్తం ఇండియా అంతా తిరిగేస్తున్నారు. అవునండి. పుష్ప తర్వాత మొత్తం అసలు సత్యం రాజేష్ భయ్య నేనేంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మీరు అంటే బంపర్ ఆఫర్ సినిమాలో ఎందుకే రమణమ్మ, అంటే రమణమ్మ మా అమ్మ పేరు కదా, రమణమ్మ అన్న పేరు ఇచ్చింది సత్యం రాజేషే. అన్నయ్య అప్పుడు ఏదో పేరు అనుకున్నాడు, సీతమ్మో ఏదో అనుకున్నాడు.
లేదు సార్ మన ఉత్తర అటువైపు వైజాగ్లో రవణమ్మ ఎక్కువ పేరు ఉంటుంది అంటే రవణమ్మ మార్చారు. సో అప్పటి నుంచి ట్రావెలింగ్ సత్యం రాజేష్. అదే అక్కడి నుంచే పుట్టింది ఆ పాట. ఎందుకే వర్డ్ మాత్రం ఆయన ఇచ్చింది. రవణమ్మ నా అమ్మ పేరు రవణమ్మ మార్చు అనేది సత్యం రాజేష్ ఇచ్చారు. ఎక్కువ ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు మీరు? నేనండి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారండి. అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కాదు, నార్మల్. ఇండస్ట్రీలో అంటే నేను నరేష్ గారు డేంజర్ నుంచి క్లోజ్ అయ్యాం. బట్ అలా అని చెప్పి రోజు వెళ్ళి కలడం కాదు, రోజు ఫోన్ ఉండదు. బట్ ఏదైనా మెసేజ్ పెడితే పెట్టగలిగేది నరేష్ గారికి, లేకపోతే శర్వానంద్ నేను సత్యానంద్ గారు బ్యాచ్మేట్స్. సో అంతే, తక్కువ. బట్ నాకు ఎక్కువ ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం చాలామంది ఉన్నారు. వాళ్ళతో ఎక్కువ ఉంటాం. ఓకే. అండ్ నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మా టీం వాళ్ళని అడిగాను అనమాట, మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అంటే. వాళ్ళ అంటే ఇద్దరు ముగ్గురు దగ్గర కామన్గా వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, శంకర్ గారు ఎప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెప్పలేదు, అసలు మ్యారేజ్ గురించి కానీ. చెప్పేస్తా అయితే ఇంటర్వ్యూలో చెప్పరా? ఇద్దరు పిల్లలు నాకు, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు స్కూల్ చదువుతున్నారు. వైఫ్ హౌస్ వైఫ్, తను అనంతపూర్. ఇప్పుడు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ చేస్తే చెప్పేస్తా. మీ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మీ ముగ్గురు బ్రదర్స్ని అక్కడ ఎలా చూస్తారా? ఆల్మోస్ట్ ముగ్గురు మనగాళ్ళ చూస్తారా? అందరూ తెలిసిన వాళ్ళు కదండి. ఇంకోటి ఏంటంటే ముగ్గురు కలిసి ఒకేసారి ఉన్నది ఒకటి రీసెంట్గానే చిన్న ఇంట్లో పూజ చేస్తే అప్పుడే అందరం ఒకేసారి కలిసింది అప్పుడే అండి. లేకపోతే అన్నయ్య ఏమో ఎప్పుడో వస్తారు, నేను ఎప్పుడో వెళ్తూ ఉంటాను, గణేష్ అక్కడ ఉంటాడు. కానీ ఎవరో ఇద్దరం ఉంటాం. ఓకే, ముగ్గురు కనిపించడం రేరు. బట్ ఊళ్ళో నేనైతే మ్యాక్సిమం ఊళ్ళోనే ఉంటానండి. బట్ గణేష్ మా రెండో అన్నయ్య మాత్రం పక్కన టౌన్లో ఉంటాడు, నర్సీపట్నం. నేనైతే మాత్రం ఊరికి వెళ్ళిపోతాను. ఊరి పేరు కొత్తపల్లి, బీకేపల్లి అండి, బాపరాజు కొత్తపల్లి. సో మా అమ్మ ఏంటంటే గణేష్ దగ్గర కొన్ని రోజులు, అక్కడేమో ఎక్కువ రోజులు ఉండదు, పెద్దవాళ్ళు ఉండలేరు కదా, ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ ఊళ్ళోనే ఉంటుంది. సో ఊళ్ళో మనల్ని ఎవరు పట్టించుకోరండి. వాతావరణం ఇష్టమా? బాగా, చాలా ఇష్టం. పట్టించుకోరు అంటే ఎప్పుడు తెలిసి చిన్నప్పటి నుంచి ఉంది కదా, సరదాగా ఉంటారు, అంతా మాట్లాడుతూ ఉంటారు, కాముగా ఉంటుంది, ఏముండదు. ఏంటి మీ ఊరికి వెళ్తే మీ అంటే దినచర్య ఎలా ఉంటది? శుభ్రంగా లుంగి కట్టుకొని పొలంలోకి వెళ్తామండి. లేకపోతే ఊళ్ళోనే. మీరు ఫార్మింగ్ చేస్తారా? నేనేం చేయను కదండి, బట్ బాగా ఇష్టం నాకు. దాని గురించి అవగాహన ఉంది, చాలా అవగాహన ఉంది. అంటే మా ఫాదర్ బాగా అవగాహన. ఆ తర్వాత అన్నయ్యకి కుదరలేదు, అన్నయ్యకి ఇక్కడికి వచ్చాడు, మా రెండో అన్ని పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు. బట్ నాకు ఫ్యూచర్ మాత్రం ఇప్పటికీ అంటే రోజు నా పిల్లలకు కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, నేనైతే ఫార్మింగ్కి ఫిక్స్ అయ్యాను. వాళ్ళే ఇద్దరిని కూడా, ఇద్దరు అమ్మాయిలను కూడా ఫార్మింగ్, ఇంకేమొద్దు, ఫ్యూచర్ అదే డెఫినెట్గా అండి. మనం ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటాం కానీ రేపు ఫ్యూచర్ అదే. ఇంకోటి స్టార్ట్ అయిపోయింది, అంటే సుఖంగా ఉంటుంది. దాంట్లో కష్టాలు ఉంటాయి, నిజంగా రైతు అనేసరికి కష్టాలు ఉంటాయి. బట్ అందులో చాలా అంటే మనకి హెల్దీగా ఉంటామండి, డెఫినెట్గా ప్రశాంతంగా ఉంటాం. మన కళ్ళ ముందు పిల్లలు ఉంటారు, వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ఫార్మింగ్ అంటే దానికి రిలేటెడ్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫిషరీస్ ఏముందండి, దాని కిందకి వస్తుంది.